రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తుంది. వందనాలండి. అందరు బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. లోకాసు సువార్త 19వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు మనం చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు కొత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరును, కానీ కొట్టివాడైనందున జనులు గుంపు కూడటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రాయుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుల యొద్ద బస చేయవలని చాలా సనుకునేది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద నేను అన్యాయముగా దేనినైనను తీసుకునేలా అతనికి 4 అంతలు మరలా చెల్లుతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. కొద్ది నిమిషములు అయినా మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో మా అందరితో మాట్లాడి వాక్యానుసారమైన రూపంలోకి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్. జక్కయ్య అనగానే మనందరికీ తెలుసు. జక్కయ్య ఏం చేశారు అంటే, మనకు చాలా సార్లు ఈ వాక్యాన్ని వినే ఉంటాము. జక్కయ్య పొట్టిగా ఉంటాడు. అయితే ఇక్కడ ఆయన సంచరించి యెరికో పట్టణంలోనికి దేవుడు వస్తున్నప్పుడు దాని గుండగా పోవచ్చున్న ఇదిగో సొంకపు గుత్తదారుడు. ఎవరంటే సొంకపు గుత్తదారుడు అంటే ఎవరో? ఆయన డబ్బులు వసూలు చేసేవాడు. అర్థమైందండి? సొంకపు గుత్తదారుడు అంటే డబ్బులు వసూలు చేసేవాడు. డబ్బులు వసూలు చేయడంలో ఆయన ఒక ఉద్యోగం. అది ఈ ఉద్యోగం అండి, ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ఒక ఉద్యోగస్తుడు. ఇప్పుడు ఆయనకి ఒకటి ఉద్యోగం ఉంది, రెండవది డబ్బులు బాగా ఉన్నప్పుడు. ఈ జక్కయ్యకి డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు? చదువుకున్న ప్రతి ఒక్కరంటే ఉద్యోగం కోరుకుంటారు. ఉద్యోగం కోరుకుంటే డబ్బులు ఆల్రెడీ వస్తే దాని వస్తానని కోరుకుంటాను. అయితే ఇది ఏ ఉద్యోగం అంటే, ఉద్యోగాల రకాలు ఉంటాయి. ఇది గవర్నమెంట్ ఉద్యోగం. ఉద్యోగం అంటే ప్రైవేట్ ఉద్యోగం చాలా చేస్తూ ఉంటారు, కానీ ఇది గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుని ఆయన ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటూ చక్కగా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటున్నాడు. అయితే డబ్బులు సంపాదించాలని ఆశ కలిగిన వ్యక్తికి ఎవరికైనా ఎలాగంటే, పిల్లలను కానీ భార్యను కానీ కుటుంబాన్ని కానీ విడిచిపెట్టేసి డబ్బు సంపాదనలో పడిపోతూ ఉంటారు చాలా మంది. ఎందుకు పడిపోతారండి? ఈ డబ్బు సంపాదనలో పడిపోవడం వల్ల ఎప్పుడైతే ఈ డబ్బులు సంపాదించడం ప్రారంభిస్తారో ఈ ధనం ఏం చేద్దంటే మనిషికి కొన్ని గర్వం రెట్టిస్తూ ఉంటారు. చూడండి, చదువుకోనంతసేపు చదువుకోరంటాం. చదివిన తర్వాత ఉద్యోగం సంపాదించాలి అంటూ ఉంటాం. అప్పటి వరకు మన దగ్గర ఏముండదు. కానీ ఉద్యోగం సంపాదించిన తర్వాత ఏమంటా చెప్పండి? డబ్బులు సంపాదించడానికి 4 రాళ్ళు మన జేబులో పెట్టడానికి మనిషికి గర్వం వస్తూ ఉంటాం. అప్పటి వరకు నెమ్మది లేకుండా, శాంతి సమాధానం లేకుండా ఉన్నవాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత అమ్మయ్య అనుకుంటాడు, బాగా ఉంది అనుకుంటాడు. ఈ ఉద్యోగ రీతిలో పడిన తర్వాత ఎక్కువ ఈ లోకంలో ధనాన్ని సంపాదించడం ఆశించిన తర్వాత వాడికి అసలు మనశ్శాంతి లేకుండా పోతుంది. అయితే ఇక్కడ
మనం పొట్టువాడు, ఆయన పేరు ఏం పేరండి? చక్కయ్య. ఆయన పొట్టువాడు, ఒక ఉద్యోగస్తుడు, వచ్చి ధనం ఉంది. అయితే డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో ఆడు ఎంత దుర్మార్గుడైనా ఆడికి నమస్కారం చేస్తారు ప్రతి ఒక్కరు. ఏం చేస్తారండి? అవునే కదా. ఆడు ఎంత దుర్మార్గుడైనా పాపం చేయడం సరే అదే డబ్బులు ఇస్తారు, నమస్తే సార్ అంటా ఉంటారు. అంటే డబ్బు ఏం చేస్తుంది ఇప్పుడు? ఆలోచించండి. అదేదో మనం గౌరవించుకుంటూ ఉంటాం, కానీ అందరినీ నిన్ను నమస్కారం చేస్తారు, కానీ నీ దగ్గర ఉన్న సొమ్ము నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆలోచించాను. ఇంక ఈయన అలాగే డబ్బులు సంపాదించాడు, తను పని చేసుకున్నాడు, ధనవంతుడు బాగా ఉన్నాడు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. అన్నీ జరుగుతుంటే ప్రియమైన వాళ్ళరా, కానీ ఆయనకి ఏం కలుగుతుందంటే మనశ్శాంతి లేదు. ఏం లేదండి. అయితే ఒక రోజుని ఆ గ్రామం ఉండగా ఆలోచించేయండి, యేసుక్రీస్తు ప్రభుల వారు బయలుదేరి వెళ్తున్నారు. యేసుక్రీస్తు వారు బయలుదేరి వెళుతున్నప్పటికీ ఆయనకు ఒక ఆశ కలిగింది. ఏ ఆశ? యేసు ప్రభువుని చూడాలని ఒక ఆశ కలిగింది. అయితే యేసు ప్రభు వారితో కలిసి వస్తున్న శిష్యులు కానీ అందరూ కానీ పొడవంటి మనుషులు కనుక, మరి ఈ చక్కి అని ఆయన పొట్టివాడు కనుక, మరి ఆయన చూడడానికి అవకాశం లేక నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళిపోయాడు. అయ్యో, నేను యేసు ప్రభుని చూడలేకపోయానే అనుకున్నాడు. అయితే ఈ పొట్టివాడు కనుక, చాలా మంది పొట్టుడు గట్టుడు అంటూ ఉంటారు సామెత, కానీ జక్కయ్య పొట్టివారు కనుక ఆయన ఆశను ఏంటంటే పట్టుదలతో ఏమైనా సరే రెండోసారి ప్రయత్నం చేశాడు. యేసు ప్రభు వారిని నేను చూడాలి అని అనుకున్నాడు. ప్రియమైన దేవునికి స్తోత్రం. చూడాలి అని అనుకుని చెట్టు ఎక్కాడు. ఏమిక్కడనే అసలు యాక్చువల్గా ఆయన చెట్టు ఎక్కడం రాదు, కానీ ఆయన ఆశ ఏంటి? యేసు ప్రభువును చూడాలని ఆశ చేసినంత చెట్టు ఎక్కించింది. యేసు ప్రభువుని చూడడానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఈయన ధనవంతుడు, ఉద్యోగస్తుడు. ఆయనకు ఒక ఆశ కలిగింది. ఏం చెప్పండి? యేసు ప్రభుని చూడాలి. నువ్వు ఎంత ఉద్యోగస్తుడు అయినా, నువ్వెంత ధనవంతుడైనా, నీకు దేవుణ్ణి చూడాలన్న ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడిని నా దగ్గరికి నడిపిస్తూ ఉంటా ఉంటాడు. హల్లెలూయా. చాలా మంది ఉద్యోగాల కొరకు, దాని కొరకు, దేని కొరకు ప్రయత్నం చేసి దేని కొరకు పరిగెడుతుంది? ఉద్యోగాల కొరకు లోకంలో పరిగెడుతూ ఉంటుంటారు. కానీ జక్కయ్య ఆయన పుట్టువాడైనా, ధనవంతుడైనా, ఉద్యోగస్తుడైనా ఎవరి కొరకు పరిగెట్టాడు? దేవుని కొరకు పరిగెట్టాడు. ఈ లోకంలో దేవుని కొరకు పరిగెట్టే వాళ్ళు తక్కువ అంటే. దేని కొరకు అండి? దేని కొరకు పరిగెడుతున్నారు? లోకపు ఆశల కొరకు పరిగెడుతున్నారు. సంపాదించుకుంటే ఉద్యోగం సంపాదించుకున్నాడు, ధనవంతుడైపోయాడు. కానీ ఇప్పుడు ఉద్యోగాలు విడిచిపెట్టేశాడు, ధనాన్ని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఎవరి కొరకు పరిగెడుతున్నాడంటే దేవుని కొరకు పరిగెడుతున్నాడు. హల్లెలూయా. ఆదివారం వస్తే మనం దేని కొరకు పరిగెట్టాలి? దేవుని కొరకు. ఆదివారం మందిరం కొరకు పరిగెట్టాలి. అసలు దేవుని ధనికాలన్న ఆలోచన మన మైండ్లోకి రాకపోతే నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావు, ఎవరి కొరకు వస్తున్నావు కూడా ఏ ప్రయోజనమును లేదు. నువ్వు దేవుని కొరకు పరిగెట్టలేవు, దేవుని కొరకు ప్రయాసపడలేవు. కానీ ఎప్పుడో ప్రారంభించినాక పాటలకు, ఆరాధనకు కానికేసినప్పుడు మా వాక్యం మధ్యలో వచ్చి కూర్చుని, ప్రభువా వీళ్ళందరికన్నా బాగా నన్ను దీవించవా అని కోరుకుంటాము. మన ఆశ ఏముంది? దేవుని మందిరానికి రావడానికి ఆలస్యము, కానీ అందరికన్నా ఎక్కువగా దీవించమని ఆశ, కోరిక కొంటా ఉంటారు. ఆలోచించండి. దేవుడు ఆయన అలాగా ఆ ప్రయాణం వెళ్తున్నప్పుడు ఈ ధనవంతులకు లేక ఈ ఉద్యోగస్తులకు దేవుణ్ణి చూడాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, రోడ్డు అంట మనం వెళ్తున్నాం అనుకోండి, ఒక వ్యక్తి అంట అలాగ నడుచుకుంటూ వెళ్తుంటే కుక్క చూసి ఆ వ్యక్తిని కరుత్తకు పరిగెట్టించిందంట. ఏంటి? కుక్క. వీడేం చేశాడు? భయపడి
పరుగు పరుగులు ఎక్కడ దూరాడు దాకు తెలియక ఒక చెట్టు దొరికితే పక్కన చెట్టు ఎక్కేసాడు. ఎందుకు ఏం చెట్టు? వాడికి ఎప్పుడు చెట్టు ఎక్కడం రాదు. ఏ భయం ఎక్కేశాడు? కుక్క కరుతుందేమో భయంతో చెట్టు ఎక్కేశాడు. కాసేపు కుక్క అటు తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెట్టు మీద దిగాలాడు. ఏం చేయాలండి? కుక్క కరుగుతుందనే భయంతో నువ్వు చెట్టు ఎక్కావు కదండి. యేసు ప్రభు వారి దగ్గరికి వస్తానికి భయమే ఉందా? జక్కయ్యకి చెట్టు ఎక్కడో రాదు, కానీ యేసయ్యను చూడక ఆశ కలిగి ఆయన్ని మనసులో పెట్టుకుని ఆయన చూడ ఆ ఆశ ఏమెక్కించిందని? చెట్టు ఎక్కించిందని. ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు చూడాలని, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, దేవుని మందిరికి వెళ్ళాలని ఆశ, దేవుని కొరకు భయము నీలో ఉంటే పరుగు ఎక్కడికి వస్తామండి? దేవుని మందిరానికి వస్తాము అంట. దేవునికి స్తోత్రం. అయితే ఎంత ఆశ కలిగిన వ్యక్తి, దేవుని మీద అంత ప్రేమ కలిగిన వ్యక్తి వచ్చినప్పుడు యేసయ్య అంటాడు దగ్గరికి వచ్చి, మేడ్చ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. చెట్టు దగ్గర పైకి చూశాడు. జక్కయ్య దిగమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడ ఉన్నావో ఆయనకి తెలుసు. చెట్టు మాత్రం ఇక్కడ చూశాడు, కానీ యేసయ్యను చూడక ఆశ జక్కయ్యకు ఉంది కనుక ఆ ఆశను యేసయ్య గుర్తించి కరెక్ట్ గా ఆ మేడు చెట్టు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆగి చెట్టు వైపు చూసి జక్కయ్యని పిలిచి దిగరమన్నాడండి. హల్లెలూయా. ఎందుకని? నీకు ఆశ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని కొరకు రావాలన్న తృష్ణ నీకు ఉంటే, ఆ పరుగు నీలో ఉంటే ప్రభు దగ్గరికి వస్తా ఉంటాడు. ప్రభు దగ్గరికి రావాలన్న ఆశ, ఆ పరుగు, ఆ భయం మనకు లేకపోతే ప్రభు దగ్గర వస్తారండి. నువ్వు ఎంత ధనవంతుడైనా కావచ్చు, ఎంత గొప్ప ఉద్యోగస్తుడైనా కావచ్చు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, యేసు ప్రభుని చూడాలనే ఆశ నీలో మాత్రము కలిగితే ఆయన మాత్రము నీ దగ్గరికి తప్పనిసరిగా వస్తారు. నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ యేసు ప్రభు దగ్గరికి రావడానికి మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నాం? యేసు ప్రభుని చూడడానికి నువ్వు తొందరపడలేకపోతున్నావు. దేవుడు నీతో మాట్లాడని నిశ్చయించుకుంటున్నాడు కదా. యేసు ప్రభు ఇంటికి రావడం వల్ల నీకు ఏం కలుగుతుంది? రక్షణ భాగ్యము కలుగుతుంది. ఏం కలుగుతుంది? రక్షణ భాగ్యము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ జక్కయ్య వ్యక్తి మామూలు శారీరకంగా ఆయన పొట్టుడేమో గాని యేసు ప్రభువును చూసిన విషయంలో ఆత్మీయతలో చాలా గొప్పవాడు. హల్లెలూయా. నువ్వు ఇంకా నీ ఆత్మీయ జీవితంలో ఇంకా పొట్టుగా ఉంటున్నావు, ఒకవేళ నీ ఆత్మీయ జీవితం ఎదగట్లేదేమో, ఒకవేళ జక్కయ్యను చూసి మనం నేర్చుకోవాలి. ఏం చేయాలంటే జక్కయ్య గారిని చూసి మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆశ కలిగి నువ్వు పరిగెడతావో ఆయన అంటాడు, జక్కయ్య నేడే నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. బా, దేవునికి స్తోత్రం. మరి నీ ఇంటికి ఏసీ ఇప్పుడు వచ్చాడా? ఏసై నీతో మాట్లాడుతున్నాడా? ఏసయ్య నీతో మాట్లాడాలి. ఏసయ్య నీ ఇంటికి రావాలంటే నువ్వేమై ఉండాలి? నీ ఉద్యోగాన్ని మర్చిపోయాడు, ధనాన్ని మర్చిపోయాడు. నేను బెదులకు ఇచ్చేస్తున్నాయ్యా, అన్యాయంగా తీసుకుని దానికి డబ్బులు ఇచ్చేస్తాను ప్రభువా అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో అన్యాయమే వెళ్తుంది. ఏం వెళ్తుందండి? న్యాయానికి రోజులు లేవంట. అవునే కదా? రేపు యేసు ప్రభు వారిని చూసే విషయంలో నీ భక్తి ఏమైంది? మందిరానికి వచ్చే విషయంలో నీ పరుగు ఏమైంది? నువ్వు రక్షణ పొందిన మొదటి రోజుల్లో నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మొదటి దినాల్లోనూ చాలా ఆత్మీయంగా పరుగు వచ్చేదాను. ప్రార్థన చక్కగా పాటలు పాడేవారు. యేసు ప్రభువుని ఎంత ఆత్మీయంగా ఉరుకులు వేసుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు ఎందుకు ఫస్ట్ లో ఉన్న ఈ ఆత్మీయ జీవితం చక్కగా ఎదిగిన జీవితాన్ని ఇప్పుడు ఇంకా నీ ఆత్మీయ దిగజారిపోవడం గల కారణం ఏంటి? ధనము వ్యామోహంలో పడ్డాము, ధన సంపాదనలో పడ్డాము.
నీ పాపపు పరిస్థితిని విడిచిపెట్టలేకపోతున్నావు. మొదలు విడిచిపెట్టేసావు అనుకుంటేనే మళ్ళీ నీ జీవితంలోకి అయ్యి తెచ్చుకుంటూ నీ జీవితాన్ని, నీ ఆత్మ జీవితాన్ని ఇంకా తగ్గిపోతుంది, ఎదగట్లేదు. దినదినము నువ్వు ఎదగాల, దిగిపోవాలి. ఆత్మీయ జీవితంలో మనం ఎదిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు అంటున్నారు, ప్రియమైన వాళ్ళరా, మనం చిన్నప్పుడు చూస్తే ఒక మాట చెప్తాను, పరుగు పందాలు వేస్తూ ఉంటారు. ఏమేస్తారండి? పరుగు పందాలు చాలా మంది పరుగు పెడుతూ ఉంటారు. మనం కూడా చెప్పారు, పరుగు పందాలను పరిగెడుతూ ఉంటే అక్కడ ఒక బహుమతి పెడుతూ ఉంటారు. అది ఎంతమంది పొందుకుంటారు? పరిగెట్టేవాడు ఒక్కడ మాత్రమే పొందుకుంటూ ఉంటారు. అయితే ఆ పరిగెట్టేవాడు గురేంటి? ఇప్పుడు ఆ బహుమతి తెచ్చుకోవాలన్న తపన. అందుకే ఆడ కళ్ళకి ఆ బహుమతి తప్ప ఇంకేం కనపడతలేదు, దాని కొరకే పరిగెత్తాడు. ఇప్పుడు ఎంత సంపాదించిన ఈయన, ధనం సంపాదించాడు, ఉద్యోగం సంపాదించాడు, అన్ని బాగున్నాయి. కానీ ఇప్పుడు ఈయన పరిగెట్టి ఇప్పుడు యేసు ప్రభువును మాత్రమే నేను చూడాలి, యేసు ప్రభు వారిని మాత్రమే నేను చూడాలి అని ఒక ఆశ. మొదటి హాస్యము పేరు వెళ్ళిపోయాడు, చూడలేకపోయాడు. ఎందుకని? ఆయన పొట్టిగా ఉండటం. ఆ పొట్టితనము ఉండడం వల్ల అంతమందిలో యేసు ప్రభువును చూడలేకపోయాడు. కానీ రెండోసారి ఎలా కాదు, అందరికన్నా పైనుండి చూడని చెట్టు ఎక్కాడు. తినలో ఉన్న ప్రశ్న ఆశ ఎవరు చూశారు? యేసుక్రీస్తు వారు చూసి సరిగ్గా ఆయన దగ్గరికి వచ్చి, చక్రియా చక్రియా చెట్టు దిగవయ్యా, నీ ఇంటికి నేను రావాల్సి ఉన్నారు. కానీ ఆయన సమస్తము కూడా నీకు విడిచిపెట్టేసి దేవుని రక్షణను పొందుకున్నాడు. హల్లెలూయా. తన ఆశ, తన కోరిక, తన పరుగు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఎప్పుడైతే తను తలంచాడో అన్ని విషయంలో కూడా తప్పనిసరిగా దీవించబడ్డాడండి. హల్లెలూయా. నీ కోరికేది? నీ భయమేది? ఆలోచించండి. దేవుని మందిరములో మనం ఉన్నప్పుడు, దేవుని దగ్గరికి మనకు రావాలని ఆశకెళ్ళినప్పుడు ఎప్పుడు రావాలంటే ఆయన సంకలించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి నాలుగొండగా పోతుంది. ఇదిగో సొంకపు కొత్తదారుడు ధనవంతుడైన చక్రయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరు అని చూడకూరని కానీ పొట్టుగోడ ఎదున జనులు గుంపు కూడి ఉండడం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రావును రాయను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూసుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు రాకక ముందే ఆయన ఏం చేసి చెప్పండి, చెట్టు ఎక్కేశాడు. యేసు ప్రభు గారు ఇంకా ఆ చెట్టు కాడికి రాకముందు ఏం చేసి చెప్పనైనా చెట్టు మీద ఉన్నాడు ఈయన. ఎందుకని? యేసు ప్రభు వారిని చూద్దాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన గురించి మనం ఏం చేయాలండి? ఇప్పుడు మరియమ్మ గారు చెప్పండి, మనం ఏం చేయాలంట? ప్రార్థనకు వచ్చిన మనము జక్కయ్య పరుగున ముందుగానే చెట్టు ఎక్కేను అని ఉంది. ఏమందండి? మనం ఏం చేయాలి? ఆలస్యంగానే ప్రార్థనకి వెళ్ళవలేను అందా? చాలా మంది ముందుగా మందిరానికి రారండి. ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వెళ్తే పాటలు పాడుతూ ఉంటారు, ఎంతో లెక్క చేరుకున్నారు. ఇప్పుడైతే ఆరాధన జరుగుతాంలో మధ్యలో వెళ్ళిపోవచ్చు. ఆఖరి కాన్మి బట్టి కాదు, నా కుక్కలు కలిసిపోతాం అనేవారు కొందరు. వాక్య మధ్యలో వచ్చి అక్కడక్కడ కూర్చుని వినేవాళ్ళు చెడగొట్టేవారు కొంతమంది కదండి. నీకు ఒక క్రమం లేదు, నీకు భయం లేదు, నీకు దేవుని దగ్గరికి రావడానికి ఆశ అంతకన్నా లేదు. ఏది వెళ్ళకపోతే బాగోదని నువ్వు వచ్చి ఎవరిని వదిలించాలంటే వస్తూ ఉంటావు, వెళ్తూ ఉంటావు. దానివల్ల నీకేదో ప్రయోజనమా? ఏ ప్రయోజనము లేదు. అందుకే చక్కగా అన్నాడు, యేసు రానే ఉండని కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. అక్కడ ఉన్నప్పుడు ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటాడు. కరెక్ట్గా రాగాడు ఆయన. చూసారండి, నీలో ఉన్న ఆశ, నీలో ఉన్న పరుగు ఎవరు గుర్తించారండి? దేవుడే గుర్తించాడు. అందుకే నీవు ప్రభు దగ్గర రావడానికి పరిగెత్తాలి, ఆశ కలిగి పరిగెత్తాలి. దేవుని కొరకు నీవు ఆయన మాట కొరకు పరిగెత్తాలి. అప్పుడు దేవుడు నీతో నిశ్చయముగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట
నీ జీవితానికి క్షేమాన్ని కలుగు చేస్తారు, నీ కుటుంబానికి రక్షణ కలుగు చేస్తూ ఉంటారు, నీ కుటుంబానికి నెమ్మదిని కలుగు చేస్తూ ఉంటారు, నీ కుటుంబానికి శాంతిని కలుగు చేస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు యేసుక్రీస్తును చూడక, యేసుక్రీస్తును నువ్వు తెలుసుకొనక తిరిగి నీ జీవితము నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక కొట్టుమిట్లాడిపోతున్న ఆ నీవు లేక నీ కుటుంబము యేసు ప్రభుని ప్రతి తెలుసుకున్నావో, యేసు ప్రభు గురించి ఆశ కలిగి పరిగెట్టావో, అంతే నీ ఆశను నీ కోరికను దేవుడు చూశాడు కనుక అంతే నీ ఇంటికి వచ్చేసాడు, నీకు రక్షణ కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న అశాంతం తెలిగిపోయింది, మనశ్శాంతి వచ్చింది. దేవుని కొరకు మనం పరిగెత్తాలండి, దేవుని కొరకు ఆశ కలిగి పరిగెత్తాలండి. అప్పుడు దేవుడు మనం బహుగా దీవిస్తూ ఉంటారు. చక్కగా త్వరగా దిగుము, నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు మన ఇంటికి వస్తే అంతకన్నా భాగ్యం అని చెప్పడం మనకి, అవునే కాదు? దేవుడు మన ఇంటికి రావడం వల్ల ఎవరికి లాభం? దేవుడికి లాభమా? దేవుడు వస్తే నువ్వు బాగుపడతావు, యేసుని ఇంటికి వస్తే నువ్వు బాగుపడతావు, నీ జీవితం బాగుపడతావు. నా జీవితం బాగోవాలి, నా కుటుంబం బాగోవాలి నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు యేసయ్యను ఆహ్వానించాలి, యేసయ్య కొరకు నువ్వు పరిగెత్తాలి, యేసయ్యను చూడని ఆశ మనకు కలిగి ఉండాలి. అది ఏ ఆశ లేకుండా మనం ఏదో నామకార్థమైన భక్తి చేస్తే ఏ ప్రయోజనమును ఉండదండి. నా ఆశ అదే, దేవుని కొరకు ఉండాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. బలహీన సమయంలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు, దేవుని కొరకు నేను ప్రయాసపడాలి. ఇప్పుడు చాలా మంది లక్షల్లో వాటికి ఉద్యోగస్తుల కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏమీ లేనివాడు చక్కగా అలా రాసి ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆడు ముఖ రూపం మారిపోద్ది, ఆడు డ్రెస్ స్టైల్ మారిపోద్ది కదండి, వాడి గెటప్ మారిపోతుంది, ఆ డొక్కు సైకిల్ పక్క వెళ్ళిపోతుంది కదండి. ఆలోచించండి. గవర్నమెంట్ ఉద్యోగం దేనికంటే అన్ని విషయాలు మనకు అదొక అభయం, ఇక తిరుగులేదు ఇంకా, అవునే కదండి. అదే ప్రైవేట్ ఉద్యోగం అనుకోండి, ఏముందండి ఎంతవరకు నమ్మకో తెలియదు. అదే గవర్నమెంట్ పోస్ట్ అంటే స్టాండర్డ్, ఒక నమ్మకం, మనకి అభయం. అది హల్లెలూయా. అందరూ దాని కొరకే ఏం చేస్తారు చెప్పినప్పుడు 10th క్లాస్ చదువు మొదలుకొని డిగ్రీలు చేస్తున్న కూడా గవర్నమెంట్ పోస్ట్ అంటాం, అవునా కదా? ఈ లోకంలో ఉద్యోగాల కొరకు ఆశ కలిగి పరిగెత్తే వాళ్ళు కోట్ల కొద్ది లేరండి. అసలు నువ్వు ఎంత చదువునా ఏం చేసినా దేవుని కొరకు ఆశ కలిగి పరిగెత్తే ప్రజలు ఎంతమంది ఉన్నారండి? ఆలోచించండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు యేసయ్యను చూడండి, ఆశ కలిగినప్పుడు యేసయ్య ఏం చేసి చెప్పండి? ఒకటి చూశాడు జక్కయ్యని, ఎవరు చెప్పండి? ఒకటి చెట్టుకు చాగాడు, రెండోది చూశాడు, మూడోది పిలిచాడు, నాలుగోది రక్షణ భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని చూడాలండి, ఏంటంటే దేవుడు మనల్ని చూడాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మనం కూడా ఆయనను చూడాలి, ఆయన మాట వినాలని ఆశ కలిగి జక్కయ్య యేసుప్రభు గారు కన్నా ముందుగా ఆయనకి ఎదురుగీలు చెప్పేటట్టుగానే ప్రార్థన కావాలి చెప్పండి. ఇంకా పాస్టర్ గారు రాకమునిపే, ఇంకా సమయం అవకమునిపే ముందే వచ్చి మందులోకి మనం చెప్పండి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎప్పుడు వస్తారు పాస్టర్ గారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వాక్యం వినాలనగా చూస్తున్న ఆశ మనకి ఎప్పుడైతే నీకు ఉంటుందో ప్రియమైన వాళ్ళ, ఆ ఆశను తప్పనిసరిగా దేవుడు తీరుస్తూ ఉంటాడు. చదండి, తీరుస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ఒక ఆశ కలిగి ఈరోజు నాకు శాంతి లేదు, నెమ్మది లేదు, ఎక్కడికి వెళ్తే నాకు మనశ్శాంతి దొరకదని ఆలోచన చేసుకుని వాడు ఎక్కడికి వెళ్ళాక దగ్గరలో ఒక మందిరం ఉంటే ఆ దేవుని మందిరంలోకి వెళ్ళాడంట. ఆ దేవుని మందిరంలోకి వెళ్తే దేవుని యొక్క సేవకులు వాక్యం చెప్తున్నారు.
ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మా యొద్దకు రండి, మీకు శాంతిని సమాధానాన్ని కలుగు చేస్తాను. ఈ లోకంలో నువ్వు దేని కొరకు ప్రయాసపడ్డావంటే వెండి కొరకు, బంగారం కొరకు, లోకం కొరకు, కుటుంబం కొరకు, ఈ లోకాసుల కొరకు నువ్వు ప్రయాసపడ్డావు. కానీ ఆ ప్రయాస అంతా నిన్ను ఒంటరివాడిని చేసేసింది, నీ జీవితంలో నెమ్మది లేకుండా చేసింది, శాంతి లేకుండా చేసింది. కారణం తెలుసా? నీవు నిజమైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు తెలియక లోకంలో తిన్నంత కాలము నీకు శాంతి నెమ్మది లేకుండా పోయింది. అయితే ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, నీకు నెమ్మది కలుగు చేయబోతున్నాడు. నీకు రక్షణ భాగ్యం అవసరము. నీవు నమ్మి బాప్తిసం పొందితే నీకు నెమ్మది కలుగుతుంది. రక్షణ భాగ్యం నీకు కావాలి. రక్షణ పొందుకో సహోదరుడా. నీకు యేసయ్య సమాధానం ఇవ్వబోతున్నాడు, నెమ్మది ఇవ్వబోతున్నాడు. ఆయన కొరకు నమ్మకం జీవిస్తే ఆయన అన్ని నీకు కలుగు చేస్తాడు అని చెప్పేసి వాక్యం ప్రకటించాడు. నిజమైన లోకంలో ప్రయాసపడ్డాను కదా, నా ప్రయాసంతో లోకంలో ఉంది కదా. కానీ ఇప్పుడు పడిన ప్రయాసలో నేను కొద్దిగైనా దేవుని కొరకు ప్రయాసపడాలని ఒక తీర్మానం తీసుకుని పెందలక్కడే మల్లవారం ప్రార్థన మందిరికి వెళ్ళడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆ పెందలక్కడే వెళ్ళి దేవుని కొరకు ప్రయాసపడిన చేసిన తర్వాత ఆ దినం స్టార్ట్ అయింది. దేవుని యొక్క ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. నెమ్మది లేని జీవితానికి నెమ్మది కలగజేశాడు, శాంతి లేని జీవితానికి శాంతిని కలగజేశాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది శాంతి సమాధానం లేకుండా ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి విడిగా. నేను వస్తుంటే ఇందాక చూసాను ప్రియమైన వాళ్ళ బ్రాంతి తాగేసి అక్కడ రోడ్డు మీద నలుగురు అలా పడుకుని సంచారం ఉన్నారు. అలా పడితే అలా ఉన్నారు. దాంట్లో ఆనందం అనుకుంటున్నారు. కుటుంబం ఏమైపోతుంది ఆలోచించండి. కనుక ప్రియమైన వారారా, దేవుని యొక్క మందిరానికి వస్తే ప్రియమైన వారారా, మీకు రక్షణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటాడు ఇంకొక మాట అక్కడ చదువుకుంటే, యేసుక్రీస్తు ప్రభు 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకునేది. అందరూ చూసి ఈయన పాపి అయిన మనుషుల యొద్దకు బస చేయవలని చాలా ఆ ఇంటికి వెళ్దామని ఎక్కడికే బస్ చేయడు. వాళ్ళు ఏమంటారు? పాపి అయిన మనుషుడు అంటే ఆయన ఎవరు? ఒక పాపి ఇంటికి ఎవరు వస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభులు వారు వస్తున్నారు. నీ పాప జీవితానికి విముక్తి కలగ చేయటానికి, నీ పాపంలో జీవిస్తున్న ఆ పాపను తీయటానికి పాపి అయిన చక్క ఇంటికైనా ఎవరు వస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రత్యక్షమయ్యారు. దేవునికి స్తోత్రం. వీరికి పని బాట్లేదు, ఆయన ఇంటికి వస్తారంటే అనుకున్నారు. ఆయన వచ్చింది ఎవరి కొరకైనా? ఎవరి కొరకు వచ్చాడు ఆయన? పాపులను రక్షించడానికి క్రీస్తు చేసి లోకమునకు వచ్చిన మాట మనకు తెలీదా? ఆయన చూడండి, పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపి అయిన మనుషుని యొక్క బస చేయు వెలవని చాలా సనుక్కున్నాడు. హల్లెలూయా. పాపము చేసిన స్త్రీ ఉందనుకోండి, ఒకవేళ ఆ ఇంటికి ఒంటరిగా పాస్టర్ దగ్గర వెళ్ళారనుకోండి, ఆ ఇంట్లో భోజనం చేశారు అనుకోండి, ప్రపంచం ఏమనుకుంటుంది? ఇంకా వెంటనే వారి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. అర్థమవుతుందండి? ఏమో ఆ దైవజనుడు ఆ వ్యభిచారాన్ని ఎందుకంటే తన పాప జీవితాన్ని మార్చడానికి, అక్కడ భోజనం చేయడానికి కారణం ఏంటంటే తన జీవితం మారిపోవటానికి. ఒక పాపాత్మురాల స్త్రీ ఎదురుపడినప్పుడు ఏమైందన్నామే? తన జీవితం మారిపోలేదా? కానీ లోకము వ్యర్థంగా అర్థం చేసుకుంటుందండి. దేవుని వాక్యం అర్థం చేసుకునే రీతిలో అర్థం చేసుకుంటే నీ పాప జీవితాన్ని విడుదలని కలుగుతుంది, ఒప్పుకుంటావు. హల్లెలూయా. వాక్యం నువ్వు సరిగా అర్థం చేసుకోలేకుండా ఉన్నావు అనుకో, అది వ్యర్థంగానే ఉంటారు. కనుక పాపి అయిన మనుషుల దగ్గరికి ఎవరైతే చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. నీలో పాపపు పేచాలంటే పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, ఈ లోకం అనే పాపపు క్రియలు నీళ్ళు ఏదైనా ఉంటే యేసు ప్రభు నీకు రావడం. ఆయన వచ్చినప్పుడు రాకముందు ఏం చేద్దాన్ని
అది తొలగించడానికి వచ్చాడు ఆయన. ఇంకా వచ్చిన తర్వాత కూడా ఉంచుకున్నానికి ఒక ప్రయోజనం ఏమి కూడా లేదు. కనుక చక్కయ్య కొట్టివాడే కానీ ఆత్మ జీవితంలో పెద్దవాడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పెద్దవారం అని చెప్పుకున్నవారు, 40 సంవత్సరాల్లో భక్తి గారు సీనియర్టీ అనుకున్నవారు, నేను రక్షణ పొంది 50 సంవత్సరాలు అయిందండి, 60 సంవత్సరాలు అయిందండి, 40 సంవత్సరాలు అయిందని చెప్పుకున్న ఆత్మ సంబంధం మనుషులు ఇప్పుడు తన ఆత్మీయులు ఎలాగైనారంటే పడిపోయిన వారు గోల్డ్ మంది ఉన్నారు. లేరా? దేవునికి పొట్టోడా పొడుగోడని కాదు కావాల్సింది, ఆత్మీయ జీవితంలో ఎంతవరకు ఎదుగావు, నీ క్రియలు నీ హృదయం దేవుడు చూస్తున్నాడు. ప్రేమగా దేవునికి స్తోత్రం. పొట్టువాడైనా కానీ తన మనసు మాత్రము దేవునికి సమర్పించుకున్నాడు. హల్లెలూయా. కనుక ఆఖరిగా మాట నేను చదివి నేను ముగించేస్తాను. 8వ వచనం అంటున్నాడు, జక్కి నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 అంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పుచున్నాడు. హల్లెలూయా. వెంటనే ప్రభు దర్శనం తన మనసు మారుతున్నది. అన్యాయంగా సంపాదించినంత మళ్ళీ చేస్తానండి అమ్మా, తీసుకున్నదంతా తిరిగి ఇచ్చేస్తున్నాడు. దేవుని వాక్యం వింటున్న మనము అన్యాయంగా సంపాదించడానికి ఇప్పుడు ముందుకి రాకూడదు. అన్యాయంగా సంపాదించిన వారిని దేవుడు చెప్తున్నాడు తిరిగి ఇచ్చేమన్నాడు. అక్కడ ఇచ్చేస్తాడే. దేవుడు దర్శనం కలగగానే, దేవుడు దర్శించగానే, దేవుడు మాట్లాడగానే నేను చేసింది తప్పు అని తెలుసుకున్నాడు. నీ తప్పు నువ్వు తెలుసుకోలేకపోతే పర్వాలేదు అనుకుని అక్రమంగా వచ్చింది, అన్యాయంగా సంపాదించింది నువ్వు లోపల దాచుకున్నావా, నీ జీవితంలో ఏం కోల్పోతున్నా? దేవుని దర్శనాన్ని కోల్పోతున్నా, దేవుని మాట అయిన కృపను కోల్పోతున్నా. ఇంకా నువ్వు పాపంలోనే బ్రతుకుతున్నావు. ఆ పాపపు జీవితాన్ని తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం. అన్యాయమైనది మన జీవితంలోకి రాకూడదు. న్యాయంగా మనం జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నీ కలిగుండి, నీకు అన్నీ కలిగుండి యేసు ప్రభు లేకపోతే నీ జీవితము ఏమీ లేకపోయిన దినస్థితుల్లో నీవు యేసును పొందుకుంటే అందుకన్నా సంతోషము లేదండి. ధనం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం, ఉద్యోగం అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు, శాంతి, నెమ్మది, సమాధానం లేదు. ఒక వ్యక్తికి ఏమీ లేదు, దీనత్వం ఉన్నాడు, దీనుడే, ఏమీ లేకుండా కానీ యేసుని కలిగి ఉన్నాడు. యేసుని కలిగిన వాడు ఎలా ఉన్నాడు చెప్పండి? నెమ్మదిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పేదల ఆదరికి ఏముందండి? ఏమీ లేకపోయినా, ఆకలి వేసినా, బాధ వేసినా, రొట్టు ముక్కలు కాసిపడినా ఏమి లోపల దాచించదు, కానీ నాకు ఏసై ఉంటే చాలు అనుకున్నాడు. ఏసై ఉంటే చాలపడు అప్పుడు అనుకుని పేచిగా ఉన్నాడు. ధనవంతుడు ఉన్నాడు, గర్తుడైన ఇతనికి రొట్టు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. తన ఆస్తి సంపాదించుకున్నాడు, చనిపోయాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? యాతన పడే స్థలంలో ఉన్నాడు. ఆలోచించండి. అన్నీ కలిగుండి నేను గొప్పడుకుని విర్రవీగుతున్నావు కదా, దానివల్ల నీకు ఏమిటండి? నెమ్మది లేదు, శాంతి. ఏమి ఉన్నా లేకపోయినాను యేసుని కలిగి ఉంటే నువ్వు అన్నీ ఉన్నట్లే. దేవునికి స్తోత్రం. శాంతి, నెమ్మది, సమాధానం ఏది కావాలో అది సమయానికి దేవుడికి అనుగ్రహించే వారై ఉన్నారు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. కావాలండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకే స్తోత్రాలు, వందనాలు. ఇప్పటి వరకు ఎత్తబడిన వాక్యము వినుచున్న ప్రతి ఒక్క హృదయంలో నాయన మీరు ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయ విషయంలో నాయన ఇంకా మాకు పొట్టితనంగా ఉందేమో నాయన. పొట్టి చక్రయ్య ఆత్మీయ విషయంలో అందరూ ఎదిగి ఫలించాడు నాయన. మేము కూడా ఆత్మీయ విషయంలో పడిపోకుండా నిలబడినట్లుగా సహాయం చేయండి. ఒక ఆశ, ఒక పరుగు నీ కొరకు మాకుంటే నువ్వు మా దగ్గరికి వచ్చి నిలబడి మాట్లాడే దేవుడు పోయి ఉన్నావు. మా ఇంటికి వస్తావు, మాకు రక్షణ ఇస్తావు. ఆ సత్యాన్ని తెలుసుకుని
నీ కొరకు నాయన జక్కి ఎలాగైతే పెందలక్కడే పరుగురిని యేసుప్రభు కన్నా ముందు చెట్టు ఎక్కాడో అలాగే మేము పెందలక్కడే మందు కనుక వచ్చి నీ వాక్యమని కృప వీళ్ళందరికీ మీరు దయచేయండి. వినిచిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించమని వారికి కలిగిన ప్రతి కష్టములు యేసుక్రీస్తు నామమున విడిచి పోవును గాక. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ మన ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తాం. అందరికీ వందనాలండి. అందరు బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. లోకాసు సువార్త 19వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు మనం చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆయన సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు కొత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడబోరును కానీ కొట్టివాడైనందున జనులు గుంపు కూడటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానియుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుల యొద్ద బస చేయవలని చాలా సనుకునేది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద నేను అన్యాయముగా దేనినైనను తీసుకునేలా అతనికి 4 అంతలు మరలా చెల్లుతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. కొద్ది నిమిషములు అయినా మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో మా అందరితో మాట్లాడి వాక్యానుసారమైన రూపంలోనికి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్. జక్కయ్య అనగానే మనందరికీ తెలుసు. జక్కయ్య ఏం చేశారు అంటే మనకు చాలా సార్లు ఈ వాక్యాన్ని వినే ఉంటాము. జక్కయ్య పొట్టిగా ఉంటాడు. అయితే ఇక్కడ ఆయన సంచరించి ఎరుకో పట్టణంలోనికి దేవుడు వస్తున్నప్పుడు దాని గుండగా పోవచ్చున్న ఇదిగో సొంకపు గుత్తదారుడు. ఎవరంటే సొంకపు గుత్తదారుడు అంటే ఎవరో? ఆయన డబ్బులు వసూలు చేసేవాడు. అర్థమైందండి? సొంకపు గుత్తదారుడు అంటే డబ్బులు వసూలు చేసేవాడు. డబ్బులు వసూలు చేయడంలో ఆయన ఒక ఉద్యోగం. అది ఈ ఉద్యోగం అండి, ఉద్యోగం చేస్తున్నాడు ఆయన. ఆయన ఒక ఉద్యోగస్తుడు. ఇప్పుడు ఆయనకి ఒకటి ఉద్యోగం ఉంది, రెండవది డబ్బులు బాగా ఉన్నప్పుడు. ఈ జక్కయ్యకి డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు? చదువుకున్న ప్రతి ఒక్కరంటే ఉద్యోగం కోరుకుంటారు. ఉద్యోగం కోరుకుంటే డబ్బులు ఆల్రెడీ వస్తే దాని కోరుకుంటారు. అయితే ఇది ఏ ఉద్యోగం అంటే ఉద్యోగాల రకాలు ఉంటాయి. ఇది గవర్నమెంట్ ఉద్యోగం. ఉద్యోగం అంటే ప్రైవేట్ ఉద్యోగం శాపం చేస్తూ ఉంటారు. కానీ ఇది గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుని ఆయన ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటూ చక్కగా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటున్నాడు. అయితే డబ్బులు సంపాదించాలని ఆశ కలిగిన వ్యక్తికి ఎవరికైనా ఎలాగదంటే పిల్లలను కానీ భార్యను కానీ కుటుంబాన్ని కానీ విడిచిపెట్టేసి డబ్బు సంపాదనలో పడిపోతూ ఉంటారు చాలామంది.
దేంట్లో పడిపోతారండి? ఈ డబ్బు సంపదలో పడిపోవడం వల్ల ఎప్పుడైతే ఈ డబ్బులు సంపాదించడం ప్రారంభిస్తారో ఈ ధనం ఏం చేద్దంటే మనిషికి కొద్ది గర్వం నడిపిస్తూ ఉంటారు. చూడండి, చదువుకోనంతసేపు చదువుకోరంటాం, చదివిన తర్వాత ఉద్యోగం సంపాదించాలి అంటూ ఉంటాం. అప్పటి వరకు మన దగ్గర ఏముండదు. కానీ ఉద్యోగం సంపాదించిన తర్వాత ఏమంటా చెప్పండి? డబ్బులు సంపాదించడానికి 4 రాళ్ళు మన జేబులో పెట్టడానికి మనిషికి గర్వం వస్తూ ఉంటాం. అప్పటి వరకు నెమ్మది లేకుండా, శాంతి సమాధానం లేకుండా ఉన్నవాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత అమ్మయ్య అనుకుంటాడు, బాగా ఉంది అనుకుంటాడు. ఈ ఉద్యోగ రీతిలో పడిన తర్వాత ఎక్కువ ఈ లోకంలో ధనాన్ని సంపాదించడం ఆశించిన తర్వాత వాడికి అసలు మనశ్శాంతి లేకుండా పోతుంది. అయితే ఇక్కడ మనం కొట్టువాడు, ఆయన పేరు ఏం పేరండి? చక్కయ్య. ఆయన కొట్టువాడు ఒక ఉద్యోగస్తుడు, మంచి ధనం ఉంది. అయితే డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో ఆడు ఎంత దుర్మార్గుడైనా ఆడికి నమస్కారం చేస్తారు ప్రతి ఒక్కరు. ఏం చేస్తారండి? అవునే కదా? ఆడు ఎంత దుర్మార్గుడైనా పాపం చేయడం సరే అదే డబ్బులు ఇస్తారు, నమస్తే సార్ అంటా ఉంటారు. అంటే డబ్బు ఏం చేస్తుంది ఇప్పుడు? ఆలోచించండి. అదేదో మనం గౌరవించుకుంటూ ఉంటాం, కానీ అందరినీ నిన్ను నమస్కారం చేస్తారు, కానీ నీ దగ్గర ఉన్న సొమ్ము నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆలోచించాను. ఇంక ఈయన అలాగే డబ్బులు సంపాదించడం, తను పని చేసుకున్నాడు, ధనవంతుడు బాగా ఉన్నాడు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. అన్నీ జరుగుతుంటే ప్రియమైన వాళ్ళరా, కానీ ఆయనకి ఏం కలుగుతుందంటే మనశ్శాంతి లేదు. ఏం లేదండి? అయితే ఒక రోజుని ఆ గ్రామం ఉండగా ఆలోచించేయండి, యేసుక్రీస్తు ప్రభుల వారు బయలుదేరి వెళ్తున్నారు. యేసుక్రీస్తు వారు బయలుదేరి వెళుతున్నప్పటికీ ఆయనకు ఒక ఆశ కలిగింది. ఏ ఆశ? యేసు ప్రభువుని చూడాలని ఒక ఆశ కలిగింది. అయితే యేసు ప్రభు వారితో కలిసి వస్తున్న శిష్యులు కానీ అందరూ కానీ పొడవంటి మనుషులు కనుక, మరి ఈ చక్కి అని ఆయన పొట్టివాడు కనుక మరి ఆయన చూడడానికి అవకాశం లేక నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళిపోయాడు. అయ్యో, నేను యేసు ప్రభుని చూడలేకపోయానే అనుకున్నాడు. అయితే ఈ పొట్టివాడు కనుక చాలా మంది పొట్టుడు గట్టుడు అంటూ ఉంటారు సామెత. కానీ జక్కయ్య పొట్టివారు కనుక ఆయన ఆశను ఏంటంటే పట్టుదలతో ఏమైనా సరే రెండోసారి ప్రయత్నం చేశాడు. యేసు ప్రభు వారిని నేను చూడాలి అని అనుకున్నాడు. ప్రియమైన దేవునికి స్తోత్రం. చూడాలి అనుకుని చెట్టు ఎక్కాడు. ఎక్కడనే అసలు యాక్చువల్గా ఆయన చెట్టు ఎక్కడం రాదు, కానీ ఆయన ఆశ ఏంటి? యేసు ప్రభువును చూడాలని ఆశ ఏంటంటే చెట్టు ఎక్కించింది. యేసు ప్రభువుని చూడడానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఈయన ధనవంతుడు, ఉద్యోగస్తుడు. ఆయనకు ఒక ఆశ కలిగింది. ఏం చెప్పండి? యేసు ప్రభుని చూడాలి. నువ్వు ఎంత ఉద్యోగస్తుడు అయినా, నువ్వెంత ధనవంతుడైనా, నీకు దేవుణ్ణి చూడాలన్న ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడిని నా దగ్గరికి నడిపిస్తూ ఉంటా ఉంటాడు. హల్లెలూయా. చాలా మంది ఉద్యోగాల కొరకు, దాని కొరకు, దీని కొరకు ప్రయత్నం చేసి దేని కొరకు పరిగెడుతుంది? ఉద్యోగాల కొరకు లోకంలో పరిగెడుతూ ఉంటుంటారు. కానీ జక్కయ్య ఆయన పుట్టువాడైనా, ధనవంతుడైనా, ఉద్యోగస్తుడైనా ఎవరి కొరకు పరిగెట్టాడు? దేవుని కొరకు పరిగెట్టాడు. ఈ లోకంలో దేవుని కొరకు పరిగెట్టే వాళ్ళు తక్కువ అంటే దేని కొరకు అండి? దేని కొరకు పరిగెడుతున్నారు? లోకపు ఆశల కొరకు పరిగెడుతున్నారు. సంపాదించుకుంటే ఉద్యోగం సంపాదించుకున్నాడు, ధనవంతుడైపోయాడు. కానీ ఇప్పుడు ఉద్యోగాలు విడిచిపెట్టేశాడు, ధనాన్ని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఎవరి కొరకు పరిగెడుతున్నాడంటే దేవుని కొరకు పరిగెడుతున్నాడు. హల్లెలూయా. ఆదివారం వస్తే మనం దేని కొరకు పరిగెట్టాలి? దేవుని కొరకు. ఆదివారం మందిరం కొరకు పరిగెట్టాలి. అసలు దేవుని ధనికాలన్న ఆలోచన మన మైండ్లోకి రాకపోతే నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావు, ఎవరి కొరకు వస్తున్నావు కూడా ఏ ప్రయోజనమును లేదు. నువ్వు దేవుని కొరకు పరిగెట్టలేవు, దేవుని కొరకు ప్రయాసపడలేవు. కానీ ఎప్పుడో ప్రారంభించినాక పాటలకు, ఆరాధనకు కానికేసినప్పుడు మా వాక్యం మధ్యలో వచ్చి కూర్చుని ప్రభువా వీళ్ళందరికన్నా బాగా నన్ను దీవించవా అని కోరుకుంటాము. మన ఆశ ఏముంది?
దేవుని మందిరానికి రావడానికి ఆలస్యము, కానీ అందరికన్నా ఎక్కువగా దీవించమని ఆశ కోరిక కొంటా ఉంటారు. ఆలోచించండి, దేవుడు అలాగా ఆ ప్రయాణం వెళ్తున్నప్పుడు ఈ ధనవంతులకు లేక ఈ ఉద్యోగస్తులకు దేవుణ్ణి చూడాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, రోడ్డు అంట మనం వెళ్తున్నాం అనుకోండి, ఒక వ్యక్తి అంట అలాగ నడుచుకుంటూ వెళ్తుంటే కుక్క చూసి ఆ వ్యక్తిని కరుత్తకు పరిగెట్టించిందంట. ఏంటి? కుక్క. వీడేం చేశాడు? భయపడి పరుగు పరుగులు ఎక్కడ దూరాడు దాకు తెలియక ఒక చెట్టు దొరికితే పక్కన చెట్టు ఎక్కేశాడు. ఎందుకు ఏం చెట్టు? వాడికి ఎప్పుడు చెట్టు ఎక్కడం రాదు. ఏ భయం ఎక్కేశాడు? కుక్క కరుతుందేమో భయంతో చెట్టు ఎక్కేశాడు. కాసేపు కుక్క అటు తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెట్టు మీద దిగాలాడు. ఏం చేయాలండి? కుక్క కరుగుతుందనే భయంతో నువ్వు చెట్టు ఎక్కావు కదండి. యేసు ప్రభు వారి దగ్గరికి వస్తానికి భయమే ఉందా? జక్కయ్యకి చెట్టు ఎక్కడో రాదు, కానీ యేసయ్యను చూడక ఆశ కలిగి ఆయన్ని మనసులో పెట్టుకుని ఆయన చూడ ఆ ఆశ ఏమెక్కించిందండి? చెట్టు ఎక్కించిందండి. ఆలోచించాలి, యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు చూడాలని, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, దేవుని మందిరికి వెళ్ళాలని ఆశ, దేవుని కొరకు భయము నీలో ఉంటే పరుగు ఎక్కడికి వస్తామండి? దేవుని మందిరానికి వస్తాము అంట. దేవునికి స్తోత్రం. అయితే ఇంత ఆశ కలిగిన వ్యక్తి, దేవుని మీద అంత ప్రేమ కలిగిన వ్యక్తి వచ్చినప్పుడు యేసయ్య అంటాడు దగ్గరికి వచ్చి, మేడ్చ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. చెట్టు దగ్గర పైకి చూశాడు. జక్కయ్య దిగమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడ ఉన్నావో ఆయనకి తెలుసు. చెట్టు మాత్రం ఇక్కడ చూశాడు, కానీ యేసయ్యను చూడక ఆశ జక్కయ్యకు ఉంది కనుక ఆ ఆశను యేసయ్య గుర్తించి కరెక్ట్ గా ఆ మేడు చెట్టు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆగి చెట్టు వైపు చూసి జక్కయ్యని పిలిచి దిగరమన్నాడండి. హల్లెలూయా. ఎందుకని? నీకు ఆశ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని కొరకు రావాలన్న తృష్ణ నీకు ఉంటే, ఆ పరుగు నీలో ఉంటే ప్రభు దగ్గరికి వస్తా ఉంటాడు. ప్రభు దగ్గరికి రావాలన్న ఆశ, ఆ పరుగు, ఆ భయం మనకు లేకపోతే ప్రభు దగ్గర వస్తారండి. నువ్వు ఎంత ధనవంతుడైనా కావచ్చు, ఎంత గొప్ప ఉద్యోగస్తుడైనా కావచ్చు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, యేసు ప్రభుని చూడాలనే ఆశ నీలో మాత్రము కలిగితే ఆయన మాత్రము నీ దగ్గరికి తప్పనిసరిగా వస్తారు. నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ యేసు ప్రభు దగ్గర రావడానికి మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నాం? యేసు ప్రభుని చూడడానికి నువ్వు తొందరపడలేకపోతున్నావు. దేవుడు నీతో మాట్లాడని నిశ్చయించుకుంటున్నాడు కదా. యేసు ప్రభుని ఇంటికి రావడం వల్ల నీకు ఏం కలుగుతుంది? రక్షణ భాగ్యము కలుగుతుంది. ఏం కలుగుతుంది? రక్షణ భాగ్యము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ జక్కయ్య వ్యక్తి మామూలు శారీరకంగా ఆయన పొట్టుడేమో గాని యేసు ప్రభుని చూసిన విషయంలో ఆత్మీయతలో చాలా గొప్పవాడు. హల్లెలూయా. నువ్వు ఇంకా నీ ఆత్మీయ జీవితంలో ఇంకా పొట్టుగా ఉంటున్నావు, ఒకవేళ నీ ఆత్మీయ జీవితం ఎదగట్లేదేమో, ఒకవేళ జక్కయ్యను చూసి మనం నేర్చుకోవాలి. ఏం చేయాలంటే జక్కయ్య గారిని చూసి మనము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆశ కలిగి నువ్వు పరిగెడతావో ఆయన అంటాడు, జక్కయ్య నేడే నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి నీ ఇంటికి ఏసీ ఇప్పుడు వచ్చాడా? ఏసీ నీతో మాట్లాడుతున్నాడా? ఏసయ్య నీతో మాట్లాడాలి. ఏసయ్య నీ ఇంటికి రావాలంటే నువ్వేమై ఉండాలి? నీ ఉద్యోగాన్ని మర్చిపోయాడు, దాన్ని మర్చిపోయాడు. నేను బెదులకు ఇచ్చేస్తున్నాయ్యా, అన్యాయంగా తీసుకుని దానికి డబ్బులు ఇచ్చేస్తాను ప్రభువా అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో అన్యాయమే చేస్తాను.
ఏమవుతుందండి? న్యాయానికి రోజులు లేవంట. అవునే కదా? రేపు యేసు ప్రభు వారిని చూసే విషయంలో నీ భక్తి ఏమైంది? మందిరానికి వచ్చే విషయంలో నీ పరుగు ఏమైంది? నువ్వు రక్షణ పొందిన మొదటి రోజుల్లో నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మొదటి దినాల్లోనూ చాలా ఆత్మీయంగా పరుగు వచ్చేదాను. ప్రార్థన చక్కగా పాటలు పాడేవారు. యేసు ప్రభువుని ఎంత ఆత్మీయంగా ఉరుకులు వేసుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు ఎందుకు ఫస్ట్ లో ఉన్న ఈ ఆత్మీయ జీవితం చక్కగా ఎదిగిన జీవితాన్ని ఇప్పుడు ఇంకా నీ ఆత్మీయ దిగజారిపోవడం గల కారణం ఏంటి? ధనము వ్యామోహంలో పడ్డాము, ధన సంపాదనలో పడ్డాము. నీ పాపపు పరిస్థితిని విడిచిపెట్టలేకపోతున్నావు. మొదలు విడిచిపెట్టేసావు అనుకుంటేనే మళ్ళీ నీ జీవితంలోకి అయ్యి తెచ్చుకుంటూ నీ జీవితాన్ని, నీ ఆత్మ జీవితాన్ని ఇంకా తగ్గిపోతుంది, ఎదగట్లేదు. దినదినము నువ్వు ఎదగాల, దిగిపోవాలి. ఆత్మీయ జీవితంలో మనం ఎదిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు అంటున్నారు, ప్రియమైన వాళ్ళరా, మనం చిన్నప్పుడు చూస్తే ఒక ఆట చెప్తాను, పరుగు పందాలు వేస్తూ ఉంటారు. ఏమేస్తారండి? పరుగు పందాలు చాలా మంది పరుగు పెడుతూ ఉంటారు. మనం కూడా చెప్పారు, పరుగు పందాలను పరిగెడుతూ ఉంటే అక్కడ ఒక బహుమతి పెడుతూ ఉంటారు. అది ఎంతమంది పొందుకుంటారు? పరిగెట్టేవాడు ఒక్కడ మాత్రమే పొందుకుంటూ ఉంటారు. అయితే ఆ పరిగెట్టేవాడు గురేంటి? ఇప్పుడు ఆ బహుమతి తెచ్చుకోవాలన్న తపన. అందుకే ఆడ కళ్ళకి ఆ బహుమతి తప్ప ఇంకేం కనపడతలేదు, దాని కొరకే పరిగెత్తాడు. ఇప్పుడు ఎంత సంపాదించిన ఈయన, ధనము సంపాదించాడు, ఉద్యోగం సంపాదించాడు, అన్ని బాగున్నాయి. కానీ ఇప్పుడు ఈయన పరిగెట్టి ఇప్పుడు యేసు ప్రభువును మాత్రమే నేను చూడాలి, యేసు ప్రభు వారిని మాత్రమే నేను చూడాలి అని ఒక ఆశ. మొదటి హాస్యమో పేరు వెళ్ళిపోయాడు, చూడలేకపోయాడు. ఎందుకని? ఆయన పొట్టిగా ఉండటం వల్ల. ఆ పొట్టితనము ఉండడం వల్ల అంతమందిలో యేసు ప్రభువును చూడలేకపోయాడు. కానీ రెండోసారి ఎలా కాదు, అందరికన్నా పైనుండి చూడని చెట్టు ఎక్కాడు. తినలో ఉన్న ప్రశ్న ఆశ ఎవరు చూసారు? యేసు క్రీస్తు వారు చూసి సరిగ్గా ఆయన దగ్గరికి వచ్చి, చక్రియా చక్కయా చెట్టు దిగవయ్యా, నీ ఇంటికి నేను రావాల్సి ఉన్నారు. కానీ ఆయన సమస్తము కూడా నీకు విడిచిపెట్టేసి దేవుని రక్షణను పొందుకున్నాడు. హల్లెలూయా. తన ఆశ, తన కోరిక, తన పరుగు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఎప్పుడైతే తను తలంచాడో అన్ని విషయంలో కూడా తప్పనిసరిగా దీవించబడ్డాడండి. హల్లెలూయా. నీ కోరికేది? నీ భయమేది? ఆలోచించండి. దేవుని మందిరములో మనం ఉన్నప్పుడు, దేవుని దగ్గరికి మనకు రావాలని ఆశకెళ్ళినప్పుడు ఎప్పుడు రావాలంటే ఆయన సంతరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి నాలుగొండగా పోతుంది. ఇదిగో సొంకపు కొత్తదారుడు ధనవంతుడైన జక్రియను పేరుగల ఒకడు యేసు ఎవరు అని చూడకూడని కానీ పొట్టుగోడైన జనులు గుంపు కూడి పురుడు వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు అతడు రావును రాయను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు రాకక ముందే అని చెప్పండి, చెట్టు ఎక్కేశాడు. యేసు ప్రభు గారు ఇంకా ఆ చెట్టు కాడికి రాకముందు ఏం చేసి చెప్పనైనా చెట్టు మీద ఉన్నాడు ఈయన. ఎందుకని? యేసు ప్రభు వారిని చూస్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన గురించి మనం ఏం చేయాలండి? ఇప్పుడు మరియం గారు చెప్పండి, మనం ఏం చేయాలంట? ప్రార్థనకు వచ్చిన మనము జక్కయ్య పరుగున ముందుగానే చెట్టు ఎక్కేను అని ఉంది కదండి. మనం ఏం చేయాలి? ఆలస్యంగానే ప్రార్థనకి వెళ్ళవలేను అందా? చాలా మంది ముందుగా మందిరానికి రారండి. ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వెళ్తే పాటలు పాడుతూ ఉంటారు, ఎంతో లెక్క సేపు ఉన్నారు. ఇప్పుడైతే ఆరాధన జరుగుతూ ఉంటారు, మధ్యలో వెళ్ళిపోవచ్చు. ఆఖరి కాన్మి బట్టి కాదు, నా గుంపులు కలిసిపోతాం అనేవారు కొందరు. వాక్య మధ్యలో వచ్చి అక్కడక్కడ కూర్చుని వినేవాళ్ళు చెడగొట్టేవారు కొంతమంది కదండి. నీకు ఒక క్రమం లేదు,
నీకు భయం లేదు, నీకు దేవుని దగ్గరికి రావడానికి ఆశ అంతకన్నా లేదు, ఏది వెళ్ళకపోతే బాగోదని నువ్వు వచ్చి ఎవరిని వదిలించాలంటే వస్తా ఉంటావు, వెళ్తా ఉంటావు. దానివల్ల నీకేదో ప్రయోజనమా? ఏ ప్రయోజనము లేదు. అందుకే చక్కగా అన్నాడు, యేసు రానే ఉండని కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. అక్కడ ఉన్నప్పుడు ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటాడు, చక్కగా రాగాడైంది. చూసారండి, నీలో ఉన్న ఆశ, నీలో ఉన్న పరుగు ఎవరు గుర్తించారండి? దేవుడే గుర్తించాడు. అందుకే నీవు ప్రభు దగ్గర రావడానికి పరిగెత్తాలి, ఆశ కలిగి పరిగెత్తాలి. దేవుని కొరకు నీవు ఆయన మాట కొరకు పరిగెత్తాలి. అప్పుడు దేవుడు నీతో నిశ్చయముగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట నీ జీవితానికి క్షేమాన్ని కలుగు చేస్తాడు, నీ కుటుంబానికి రక్షణ కలుగు చేస్తూ ఉంటాడు, నీ కుటుంబానికి నెమ్మదిని కలుగు చేస్తూ ఉంటాడు, నీ కుటుంబానికి శాంతిని కలుగు చేస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు యేసుక్రీస్తును చూడక, యేసుక్రీస్తును నువ్వు తెలుసుకొనక తిరిగి నీ జీవితము నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక కొట్టుమిట్లాడిపోతున్న ఆ నీవు లేక నీ కుటుంబము యేసు ప్రభుని తెలుసుకున్నావో, యేసు ప్రభు గురించి ఆశ కలిగి పరిగెట్టావో, అంతే నీ ఆశను, నీ కోరికను దేవుడు చూశాడు కనుక అంతే నీ ఇంటికి వచ్చేసాడు, నీకు రక్షణ కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న అశాంతం తెలిగిపోయింది, మనశ్శాంతి వచ్చింది. దేవుని కొరకు మనం పరిగెత్తాలండి, దేవుని కొరకు ఆశ కలిగి పరిగెత్తాలండి. అప్పుడు దేవుడు మనం బహుగా దీవిస్తూ ఉంటాడు. చక్కగా త్వరగా దిగుము, నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు మన ఇంటికి వస్తే అంతకన్నా భాగ్యం అని చెప్పడం మనకి, అవునే కాదు? దేవుడు మన ఇంటికి రావడం వల్ల ఎవరికి లాభం? దేవుడికి లాభమా? దేవుడు వస్తే నువ్వు బాగుపడతావు, యేసుని ఇంటికి వస్తే నువ్వు బాగుపడతావు, నీ జీవితం బాగుపడతావు. నా జీవితం బాగోవాలి, నా కుటుంబం బాగోవాలి నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు యేసయ్యను ఆహ్వానించాలి, యేసయ్య కొరకు నువ్వు పరిగెత్తాలి, యేసయ్యను చూడని ఆశ మనకు కలిగి ఉండాలి. అది ఏ ఆశ లేకుండా మనం ఏదో నామకార్థమైన భక్తి చేస్తే ఏ ప్రయోజనమును ఉండదండి. నా ఆశ అదే, దేవుని కొరకు ఉండాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. బలహీన సమయంలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు, దేవుని కొరకు నేను ప్రయాసపడాలి. ఇప్పుడు చాలా మంది లక్షల్లో వంటి ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏమీ లేనివాడు చక్కగా అలా రాసి ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆడు ముఖ రూపం మారిపోద్ది, ఆడు డ్రెస్ స్టైల్ మారిపోద్ది కదండి, వాడి గెటప్ మారిపోతుంది, ఆ డొక్కు సైకిల్ పక్క వెళ్ళిపోతుంది కదండి. ఆలోచించండి. గవర్నమెంట్ ఉద్యోగం దేనికంటే అన్ని విషయాలు మనకు అదొక అభయం, ఇంకా తిరుగులేదు ఇంకా, అవునే కదండి. అదే ప్రైవేట్ ఉద్యోగం అనుకోండి, ఏముందండి ఎంతవరకు నమ్మకో తెలియదు. అదే గవర్నమెంట్ పోస్ట్ అంటే స్టాండర్డ్, ఒక నమ్మకం, మనకి అభయం. అది హల్లెలూయా. అందరూ దాని కొరకే ఏం చేస్తారు అప్పుడప్పుడు 10th క్లాస్ చదువు మొదలుకొని డిగ్రీలు చేస్తున్న కూడా గవర్నమెంట్ పోస్ట్ అంటాం, అవునా కదా? ఈ లోకంలో ఉద్యోగాల కొరకు ఆశ కలిగి పరిగెత్తే వాళ్ళు కోట్ల కొద్ది లేరండి. అసలు నువ్వు ఎంత చదువునా ఏం చేసినా దేవుని కొరకు ఆశ కలిగి పరిగెత్తే ప్రజలు ఎంతమంది ఉన్నారండి? ఆలోచించండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు యేసయ్యను చూడండి, ఆశ కలిగినప్పుడు యేసయ్య ఏం చేసి చెప్పండి? ఒకటి చూశాడు చక్కని, ఎవరు చెప్పండి? ఒకటి చెట్టుకు చాగాడు, రెండోది చూశాడు, మూడోది పిలిచాడు, నాలుగోది రక్షణ భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని చూడాలండి. ఏంటంటే దేవుడు మనల్ని చూడాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మనం కూడా ఆయనను చూడాలి, ఆయన మాట వినాలని ఆశ కలిగి జక్కయ్య యేసుప్రభు గారు కన్నా ముందుగా ఆయనకి ఎదురుగీలు చెప్పేటట్టుగానే ప్రార్థన కావాలి చెప్పండి. ఇంకా
పాస్టర్ గారు రాకమునిపే, ఇంకా సమయం అవకమునిపే ముందే వచ్చి మందులోకి మనం చెప్పండి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎప్పుడు వస్తారు పాస్టర్ గారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వాక్యం వినాలనగా చూస్తున్న ఆశ మనకి ఎప్పుడైతే నీకు ఉంటుందో ప్రియమైన వల్ల ఆ ఆశను తప్పనిసరిగా దేవుడు తీరుస్తూ ఉంటాడు. చదండి, తీరుస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ఒక ఆశ కలిగి ఈరోజు నాకు శాంతి లేదు, నెమ్మది లేదు, ఎక్కడికి వెళ్తే నాకు మనశ్శాంతి దొరుకుతుందని ఆలోచన చేసుకుని వాడు ఎక్కడికి వెళ్ళాక దగ్గరలో ఒక మందిరం ఉంటే ఆ దేవుని మందిరంలోకి వెళ్ళాడంట. ఆ దేవుని మందిరంలోకి వెళ్తే దేవుని యొక్క సేవకులు వాక్యం చెప్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మా యొద్దకు రండి, మీకు శాంతిని సమాధానాన్ని కలుగు చేస్తాను. ఈ లోకంలో నువ్వు దేని కొరకు ప్రయాసపడ్డావంటే వెండి కొరకు, బంగారం కొరకు, లోకం కొరకు, కుటుంబం కొరకు, ఈ లోకాసుల కొరకు నువ్వు ప్రయాసపడ్డావు. కానీ ఆ ప్రయాస అంతా నిన్ను ఒంటరివాడిని చేసేసింది, నీ జీవితంలో నెమ్మది లేకుండా చేసింది, శాంతి లేకుండా చేసింది. కారణం తెలుసా? నీవు నిజమైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు తెలియక లోకంలో తిన్నంత కాలము నీకు శాంతి నెమ్మది లేకుండా పోయింది. అయితే ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, నీకు నెమ్మది కలుగు చేయబోతున్నాడు. నీకు రక్షణ భాగ్యం అవసరము. నీవు నమ్మి బాప్తిసం పొందితే నీకు నెమ్మది కలుగుతుంది. రక్షణ భాగ్యం నీకు కావాలి. రక్షణ పొందుకో సహోదరుడా. నీకు నా యేసయ్య సమాధానం ఇవ్వబోతున్నాడు, నెమ్మది ఇవ్వబోతున్నాడు. ఆయన కొరకు నమ్మకం జీవిస్తే ఆయన అన్ని నీకు కలుగు చేస్తాడు అని చెప్పేసి వాక్యం ప్రకటించాడు. నిజమే, నేను లోకంలో ప్రయాసపడ్డాను కదా, నా ప్రయాసంతో లోకంలో ఉంది కదా. కానీ ఇప్పుడు పడిన ప్రయాసలో నేను కొద్దిగైనా దేవుని కొరకు ప్రయాసపడాలని ఒక తీర్మానం తీసుకుని పెందలక్కడే మళ్ళా వారం ప్రార్థన మందిరికి వెళ్ళడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆ పెందలక్కడే వెళ్ళి దేవుని కొరకు ప్రయాసపడిన చేసిన తర్వాత ఆ దినం స్టార్ట్ అయింది దేవుని యొక్క ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. నెమ్మది లేని జీవితానికి నెమ్మది కలగజేశాడు, శాంతి లేని జీవితానికి శాంతిని కలగజేశాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది శాంతి సమాధానం లేకుండా ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి పెచ్చలు విడిగా. నేను వస్తుంటే ఇందాక చూసాను ప్రియమైన వాళ్ళ భ్రాంతి తాగేసి అక్కడ రోడ్డు మీద నలుగురు అలా పడుకుని సాయంత్రం ఉన్నారు, అలా పడితే అలా ఉన్నారు. దాంట్లో ఆనందం అనుకుంటున్నారు, కుటుంబం ఏమైపోతుంది ఆలోచించండి. కనుక ప్రియమైన వారా, దేవుని యొక్క మందిరానికి వస్తే ప్రియమైన వారా మీకు రక్షణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటాడు ఇంకొక మాట అక్కడ చదువుకుంటే, యేసుక్రీస్తు ప్రభు 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకున్నాను. అందరూ చూసి ఈయన పాపి అయిన మనుషుల యొద్దకు బస చేయవలని చాలా ఆ ఇంటికి వెళ్దామని ఎక్కడికే బస్ చేయడు. వాళ్ళు ఏమంటారు? పాపి అయిన మనుషుడు అంటే ఆయన ఎవరు? ఒక పాపి ఇంటికి ఎవరు వస్తున్నారంటండి? యేసుక్రీస్తు ప్రభులు వారు వస్తున్నారు. నీ పాప జీవితానికి విముక్తి కలగ చేయటానికి, నీ పాపంలో జీవిస్తున్న ఆ పాపను తీయటానికి పాపి అయిన చక్క ఇంటికైనా ఎవరు వస్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రత్యక్షమయ్యారు. దేవునికి స్తోత్రం. వీరికి పని బాట్లేదు, ఆయన ఇంటికి వస్తారు అనుకున్నారు. ఆయన వచ్చింది ఎవరి కొరకైనా? ఎవరి కొరకు వచ్చాడు ఆయన? పాపులను రక్షించడానికి క్రీస్తు చేసి లోపలకు వచ్చిన మాట మనకు తెలియదా? ఆయన చూడండి, పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపి అయిన మనుషుని యొక్క బస చేయు వెలవని చాలా సనుకున్నాడు. హల్లెలూయా. ఒక పాపము చేసిన స్త్రీ ఉందనుకోండి, ఒకవేళ ఆయన ఇంటికి ఒంటరిగా పాస్టర్ గారు వెళ్ళారనుకోండి, ఆ ఇంట్లో భోజనం చేసి అనుకోండి, ప్రపంచం ఏమనుకుంటుంది? ఇంకా వెంటనే వారి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. అర్థమవుతుందండి?
ఏమో ఆ దైవజనుడు ఆ వ్యభిచారం ఎందుకంటే తన పాప జీవితాన్ని మార్చడానికి, అక్కడ భోజనం చేయడానికి కారణం ఏంటంటే తన జీవితం మారిపోతాను. ఒక పాపాత్మురాల స్త్రీ ఎదురుపడినప్పుడు ఏమైందన్నావే, తన జీవితం మారిపోలేదా? కానీ లోకము వ్యర్థంగా అర్థం చేసుకుంటుందండి. దేవుని వాక్యం అర్థం చేసుకునే వ్యక్తులు అర్థం చేసుకుంటే నీ పాప జీవితాన్ని విడుదలని కలుగుతుంది, ఒప్పుకుంటావు. హల్లెలూయా. వాక్యం నువ్వు సరిగా అర్థం చేసుకోలేకుండా ఉన్నావు అనుకో, అది వ్యర్థంగానే ఉంటారు. కనుక పాపి అయిన మనుషుల దగ్గరికి ఎవరైతే చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. నీలో పాపపు పేచాలంటే పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, ఈ లోకం అనే పాపపు క్రియలు నీళ్ళు ఏదైనా ఉంటే యేసు ప్రభు నీకు రావడం. ఆయన వచ్చినప్పుడు రాకముందు ఏం చేద్దాన్ని అది తొలగించడానికి వచ్చాడు ఆయన. ఇంకా వచ్చిన తర్వాత కూడా ఉంచుకున్నానికి ప్రయోజనం ఏమి కూడా లేదు. కనుక చక్కగా కొట్టివాడే కానీ ఆత్మ జీవితంలో పెద్దవాడైపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పెద్దవారం అని చెప్పుకున్నవారు, 40 సంవత్సరాల్లో భక్తి గారు సీనియర్టీ అనుకున్నవారు, నేను రక్షణ పొంది 50 సంవత్సరాలు అయిందండి, 60 సంవత్సరాలు అయిందండి, 40 సంవత్సరాలు అయిందని చెప్పుకున్న ఆత్మ సంబంధం మనుషులు ఇప్పుడు తన ఆత్మీయులు ఎలాగైనారంటే పడిపోయిన వారు గోళ్ళ మంది ఉన్నారు, లేరా? దేవునికి పొట్టోడా పొడుగోడని కాదు కావాల్సింది, ఆత్మీయ జీవితంలో ఎంతవరకు ఎదుగావు, నీ క్రియలు నీ హృదయం దేవుడు చూస్తున్నాడు. ప్రేమగా దేవునికి స్తోత్రం. పొట్టుబడైనా కానీ తన మనసు మాత్రమా దేవునికి సమర్పించుకున్నాడు. హల్లెలూయా. కనుక ఆఖరిగా మాటను చదివి నేను ముగించేస్తాను. 8వ వచనం అంటున్నాడు, జక్కి నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 అంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పుచున్నాడు. హల్లెలూయా. వెంటనే ప్రభు దర్శనం తన మనసు మారిపోయింది. అన్యాయంగా సంపాదించినంత మళ్ళీ చేస్తానండి అమ్మా, తీసుకున్నదంతా తిరిగి ఇచ్చేస్తున్నాడు. దేవుని వాక్యం వింటున్న మనము అన్యాయంగా సంపాదించడానికి ఇప్పుడు ముందుకి రాకూడదు. అన్యాయంగా సంపాదించిన వారిని దేవుడు చెప్తున్నాడు తిరిగి ఇచ్చేమన్నాడు. అక్కడ ఇచ్చేస్తాడే. దేవుడు దర్శనం కలగగానే, దేవుడు దర్శించగానే, దేవుడు మాట్లాడగానే నేను చేసింది తప్పు అని తెలుసుకున్నాడు. నీ తప్పు నువ్వు తెలుసుకోలేకపోతే పర్వాలేదు అనుకుని అక్రమంగా వచ్చింది, అన్యాయంగా సంపాదించింది నువ్వు లోపల దాచుకున్నావా, నీ జీవితంలో ఏం కోల్పోతున్నావు? దేవుని దర్శనాన్ని కోల్పోతున్నావు, దేవుని మాట అయిన కృపను కోల్పోతున్నావు. ఇంకా నువ్వు పాపంలోనే బ్రతుకుతున్నావు. ఆ పాపపు జీవితాన్ని తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం. అన్యాయమైనది మన జీవితంలోకి రాకూడదు. న్యాయంగా మనం జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నీ కలిగి ఉండి, నీకు అన్నీ కలిగి ఉండి యేసు ప్రభు లేకపోతే నీ జీవితము ఏమీ లేకపోయిన దినస్థితుల్లో నీవు యేసును పొందుకుంటే అంతకన్నా సంతోషము లేదండి. ధనం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం, ఉద్యోగం అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు, శాంతి, నెమ్మది, సమాధానం లేదు. ఒక వ్యక్తికి ఏమీ లేదు, దీనత్వం ఉన్నాడు, దీనుడే, ఏమీ లేకుండా కానీ యేసుని కలిగి ఉన్నాడు. యేసుని కలిగిన వాడు ఎలా చెప్పండి? నెమ్మదిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పేదల ఆదరికి ఏముందండి? ఏమీ లేకపోయినా, ఆకలి వేసినా, బాధ వేసినా, రొట్టు ముక్కలు కాసిపడినా ఏమీ లోపల దాచించదు, కానీ నాకు ఏసై ఉంటే చాలు అనుకున్నాడు. ఏసై ఉంటే చాలపడు అప్పుడు అనుకుని స్వేచ్ఛగా ఉన్నాడు. ధనవంతుడు ఉన్నాడు, గర్భుడైన ఇతనికి రొట్టు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. తన ఆస్తి సంపాదించుకున్నాడు, చనిపోయాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? యాతన పడే స్థలంలో ఉన్నాడు. ఆలోచించండి. అన్నీ కలిగి ఉండి నేను గొప్పడుకుని విర్రవీగుతున్నావు కదా, దానివల్ల నీకు ఏమిటండి? నెమ్మది లేదు, శాంతి. ఏమి ఉన్నా లేకపోయినాను యేసుని కలిగి ఉంటే
నువ్వు అన్నీ ఉన్నట్లే. దేవునికి స్తోత్రం. శాంతి, నెమ్మది, సమాధానం ఏది కావాలో అది సమయానికి దేవుడితో అనుగ్రహించే వారై ఉన్నారు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. కావాలండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకే స్తోత్రాలు, వందనాలు. ఇప్పటి వరకు ఎత్తబడిన వాక్యము వినుచున్న ప్రతి ఒక్క హృదయంలో నాయన మీరు ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయ విషయంలో నాయన ఇంకా మాకు పొట్టితనంగా ఉందేమో నాయన. పొట్టి చక్రయ్య ఆత్మీయ విషయంలో అందరూ ఎదిగి ఫలించాడు నాయన. మేము కూడా ఆత్మీయ విషయంలో పడిపోకుండా నిలబడినట్లుగా సహాయం చేయండి. ఒక ఆశ, ఒక పరుగు నీ కొరకు మాకుంటే నువ్వు మా దగ్గరికి వచ్చి నిలబడి మాట్లాడే దేవుడు పోయి ఉన్నావు. మా ఇంటికి వస్తావు, మాకు రక్షణ ఇస్తావు. ఆ సత్యాన్ని తెలుసుకుని నీ కొరకు నాయన జక్కి ఎలాగదే పెందలక్కడే పరుగురిని యేసుప్రభు కన్నా ముందు చెట్టు ఎక్కాడో అలాగే మేము పెందలక్కడే మందు కనుక వచ్చి నీ వాక్యం కృప వీళ్ళందరికీ మీరు దయచేయండి. వినిచిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించమని, వారికి కలిగిన ప్రతి కష్టములు యేసుక్రీస్తు నామమున విడిచి పోవును గాక. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.